ఈరోజు నూతనంగా ఏర్పడ్డ ఇంద్రేశ్వర మున్సిపాలిటీ పరిధిలో భాగంగా పారిశుద్ధ్య కార్మికులకు డ్రెస్ పంపిణీ, అలాగే ఆయా గ్రామాలకు చెత్త తీసుకుపోవడానికి రిక్షాల పంపిణీ. ఈ కార్యక్రమానికి సభాధ్యక్షుడు నిర్వహిస్తున్న కమిషనర్ ప్రసూదన్ రెడ్డి గారు, నూతనంగా ఏర్పడ్డ మున్సిపాలిటీ ఈరోజు ఇంద్రేశ్వరమే కాదు, నియోజకవర్గంలో 5 మున్సిపాలిటీలు కొత్త నూతనంగా రావడం జరిగింది. గుబ్బడదాల, గడపోతారం, జిన్నారం, ఇంద్రేశం, ఇస్నాపూర్. పాత 3 మున్సిపాలిటీలు బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ గ్రేటర్లో కలవడం జరిగింది. ఎందుకు చెప్తున్నారంటే మనం హైదరాబాద్ భూతపేట దూరంలో ఉన్నాం, రింగ్ రోడ్డు సమీపంలో ఉన్నాం. రేపు మనకు త్రిపురారు నేషనల్ రింగ్ రోడ్ లోపలికి వస్తున్నాం. మన ప్రాంతం అంతా వాల్యూ ఎదగాలంటే కొన్ని ఇబ్బందులు ఉంటాయి. కొత్తగా సంసారం అయినప్పుడు కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. కొత్త సంసారం వచ్చినప్పుడు ఉప్పుడు పప్పుండే కొన్ని ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. తర్వాత అది సెట్ అవుతుంది. ఆ విధంగా మున్సిపాలిటీ అయినా కొన్ని చిన్న ఇబ్బందులు ఉంటాయి. ఆ ఇబ్బందులను ఎదుర్కొంటే మన ప్రాంతం అంతా అప్గ్రేడ్లో వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉంటుంది. మన ప్రాపర్టీ వాల్యూ పెరుగుతుంది. ల్యాండ్ వాల్యూ కానీ, హౌస్ వాల్యూ కానీ ప్రతి ఒక్క వాల్యూ పెరుగుతుంది. గ్రామ పంచాయతీ సర్పంచ్ మెంబరు ఒకేదైతే, మున్సిపల్ చైర్మన్ కౌన్సిలర్ ఇంకోటి అయితే, దాని అప్గ్రేడ్లో తీసుకుని 10th క్లాస్ 7th నుంచి 10th క్లాస్ అప్గ్రేడ్ ఎట్లా చేస్తామో ఆ విధంగా గ్రేడ్ పెరుగుతుంది, తగ్గదు. కాబట్టి ఆ విధంగా ఆలోచన చేసే లాస్ట్ టైము మున్సిపాలిటీ 3 చేయడం జరిగింది. పాత గవర్నమెంట్లో 5 మున్సిపాలిటీలు చేయడం జరిగింది. ఈ 3 మున్సిపాలిటీలు గ్రేటర్గా కలపడం జరిగింది. అందరికీ తెలుసు, రోజు చూస్తూ ఉంటాం. ఏది ఏమైనా పట్టణ నియోజకవర్గం మినీ ఇండియా. భారతదేశ ప్రజలంతా మన దగ్గర ఉన్నారు. ఏం జరిగినా ఈ రోజు మనం చేస్తున్న ప్రోగ్రాము క్షణాలలో యావత్ భారతదేశంలో అక్కడక్కడ ఉన్నారు. వారు వాట్సాప్లో పంపిస్తూనే ఉంటారు, మనకు ఫోన్లు వస్తూ ఉంటుంటాయి. మన ప్రాంతం అంతా అభివృద్ధి కావాలనే ఆలోచనతోనే మున్సిపల్ చేయడం జరిగింది. మనం ఒక 15 కోట్ల రూపాయలు ప్రభుత్వం నుంచి మనం ప్రపోజల్ పెట్టడం జరిగింది, చేయడం జరిగింది. అతి తొందరలోనే దాన్ని ఎన్ని గ్రామాలు ఉన్నాయో ఇంద్రేశ్వర మున్సిపాలిటీలో అన్ని రోడ్స్ కానీ, డ్రైన్స్ కానీ, వాటర్ కానీ, కరెంటు కానీ ఎలాంటి ఇబ్బంది లేకుండా మౌలిక వసతులు సమకూర్చడానికి ప్రణాళికలు సిద్ధం చేసుకొని ముందుకెళ్తామని తెలియజేస్తా ఉన్నాం. ఇదొక వింగ్, ప్రభుత్వ పరంగా వచ్చేది ఒక వింగ్ అయితే, మన ప్రాంతంలో ఉన్న బిల్డర్స్, నేను ఓపెన్గా స్పీచ్లో చెప్తాను, అర్థం చేసుకోండి. మన ప్రాంతంలో ఉన్న బిల్డర్స్, మన ప్రాంతంలో ఉన్న ఇండస్ట్రీస్, వాళ్ళందరితో సహాయ సహకారాలు తీసుకొని సిఎస్ఆర్ ఫండ్ ద్వారా మన ప్రాంతాన్ని అభివృద్ధి పరచడంలో ప్రతి ఒక్కరు సహకరించవలసిందిగా మనం చేస్తా ఉన్నాం. ఎందుకు చేస్తున్నామంటే 10 రూపాయలు సంపాదించినప్పుడు ₹2 ఖర్చు పెట్టడం తప్పు లేదు. అభివృద్ధి జరుగుతుంది. రోడ్లు మంచిగుండి కరెంటు బాగుండి అన్ని బాగుంటే వాళ్ళు కట్టి ప్రాపర్టీ గిట్ట ₹10 ఎక్కువ అమ్ముకోవడానికి ఆస్కారాలు ఉంటాయి. ₹2 ఖర్చు పెడితే నష్టం లేదు. నోరు మంచిగుంటే ఊరంతా బాగానే ఉంటుంది. వాళ్ళని కూర్చుని పెట్టి మాట్లాడి నేను చెప్పిన మసూదా 2 మాటలు చెప్పిన. వర్క్ లిస్ట్ తయారు చేయండి, బిల్డర్ల లిస్ట్ తయారు చేయండి, ఇండస్ట్రీ లిస్ట్ తయారు చేయండి. అదొక పక్క ఇదో పక్క పెట్టుకొని ఎంత డబ్బు మనకు సహకరిస్తారు, మనం ప్రభుత్వ పరంగా వచ్చేది కాకుండా దాన్ని మనము వాళ్ళతో తీసుకున్న సహాయంగా కొన్ని వర్కులు చేసుకొని ముందుకు పోతే మనకు అటువంటి సోర్సెస్ ఉన్నాయి కాబట్టి దాన్ని యూజ్ చేసుకోవాలి. అవకాశాలు ఉన్నాయి కాబట్టి వాడుకోవాలి. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.